అడవిలో నివసించిన భక్తురాలికి శివుడే స్వయంగా వచ్చిన కథ. వింధ్య అడవిలో శబరి అనే గిరిజన స్త్రీ నివసించేది. ఆమె పేదరాలు. చదువు లేదు. పూజా విధానాలు తెలియవు. మంత్రాలు కూడా తెలియవు. కాని శివుడిపై అపారమైన భక్తి ఉండేది. ప్రతి ఉదయం అడవిలో తిరిగి అందమైన పూలు ఏరుకుని వచ్చి శివలింగానికి ప్రేమతో అర్పించేది. ఒకరోజు గ్రామంలోని పండితులు ఆమెను చూసి, "నువ్వు గిరిజనురాలివి, నీకు పూజ చేసే అర్హత లేదు" అని అన్నారు. శబరి చాలా బాధపడింది. అయినా శివుడిపై భక్తిని వదల్లేదు. మరో రోజు కూడా అదే ప్రేమతో పూలు తీసుకుని శివలింగాన్ని పూజించింది. "స్వామీ, నాకు మంత్రాలు తెలియవు కాని నీపై ప్రేమ మాత్రం నిజమైనది" అని ప్రార్థించింది. ఆ రాత్రి శబరికి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. "శబరి, నీ పూలు నాకు చాలా ఇష్టం" అన్నాడు. "పూజకు కావలసింది అర్హత కాదు, ప్రేమ" అని చెప్పాడు. మరుసటి రోజు శబరి ఆలయానికి వెళ్లి చూసింది. శివలింగంపై ఒక తాజా పువ్వు ఉంది. శివుడే స్వయంగా అర్పించిన పువ్వు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పండితులు కూడా తలవంచారు. ఈ కథ మనకు చెబుతుంది, భక్తికి కులం లేదు, విద్య అవసరం లేదు. నిజమైన ప్రేమతో చేసే పూజనే శివుడు స్వీకరిస్తాడు. ఇలాంటి ఆధ్యాత్మిక కథలు వినాలంటే ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్లో హర హర మహాదేవ అని రాయండి.